మిల్కీ వే గెలాక్సీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మిల్కీ వే గెలాక్సీ ఒక స్పైరల్ ఆకారంలో ఉంటుంది. ఇది దాదాపు 1,00,000 నుండి 2,00,000 లైట్ ఇయర్స్ వ్యాసార్థం కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన మిల్కీ వే గెలాక్సీలో సుమారుగా 100 నుండి 400 బిలియన్ల నక్షత్రాలు ఉంటాయని అంచనా వేయబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, పాలపుంత వయస్సు దాదాపుగా 13.6 బిలియన్లు మరియు విశ్వం వయస్సు 13.8 బిలియన్, అంటే ఇది విశ్వం వయస్సుకు చాలా దగ్గరగా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, గెలాక్సీ కేంద్రంలో సజిటేరియస్ ఏ అనే ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, సూర్యుడు గెలాక్సీ కేంద్రం నుంచి దాదాపు 25,000 నుండి 28,000 లైట్ ఇయర్స్ దూరంలో ఓరియన్ ఆర్మ్లో ఉంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6, సూర్యుడు గెలాక్సీ కేంద్రం చుట్టూ ఒక పూర్తి ప్రదక్షిణ చేయడానికి 220 నుండి 250 మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. ఈ కాల వ్యవధిని కాస్మిక్ ఇయర్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మనకు అత్యంత సమీపంలో ఉన్న పెద్ద గెలాక్సీ ఆండ్రోమేడా. ఇది మన పాలపుంత వైపు గంటకు సుమారు 1,10,000 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. అయితే 4.5 బిలియన్ల సంవత్సరాల్లో ఈ రెండు గెలాక్సీలు ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, మన మిల్కీ వే గెలాక్సీ 90% డార్క్ మ్యాటర్తో నిండి ఉంటుంది.